మనకు ఇంతటి మంచి ధ్యానాన్ని సాధించిన పత్రిసి గారికి మన ఆత్మ ప్రణామం చేసుకుందాం. అలాగే రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు చేసుకుందాం. జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికి ఆత్మ ముద్ర చెప్పుకుందామండి. ఇంటి నివారణ కార్యక్రమంలో ఈరోజు 2 ముద్రల గురించి చెప్పుకుందాం. ఒకటి కాళేశ్వర ముద్ర. అది ఎలా చేయాలంటే ఈ ఫింగర్స్ ని ఇలా 3 ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేయండి. బొటకన వేలు కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. చూపుడు వేలుని మాత్రం ఇలా స్ట్రైట్ గా ఉంచి ఇలా తొడల భాగం దగ్గర కిందకి ఇలా ఉంచుకోవాలి. దీన్ని కాళేశ్వర ముద్ర అంటారు. దీన్ని చేయడం వల్ల దీన్ని వ్యసనాలు అంటే అండి, మనకు పనికిరానిది ఏదైనా వ్యసనమే. అంటే మనం వ్యసనాలు అనుకుంటే మందు, సిగరెట్ ఇవి చేసేవాళ్ళు వ్యసనం అనుకుంటాం. కానీ అతిగా ఏది చేసినా వ్యసనమేనండి. చక్కెర స్థాయి ఎక్కువగా తినడం కూడా, స్వీట్లు కానీ ఏదైనా ఫుడ్ విషయంలో కూడా ఒక్కొక్కళ్ళు అతిగా తింటూ ఉంటారు. అది కూడా వ్యసనమే. అలాంటి వాళ్ళు ఈ ముద్ర వేస్తే గనక ఉపయోగంగా ఉంటుంది. ఈ ముద్ర ప్రొద్దుట, సాయంత్రం, మధ్యాహ్నం కూడా 3 పూట్ల వేసుకోవచ్చు. ఈ ముద్ర వేసిన తర్వాత ప్రాణముద్ర కూడా వేసుకోవాలి. బొటకన వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు కలిపి ఉంచాలి. ఈ 2 హ్యాండ్స్ ఇలా ఉంచుకుని తొడల భాగం మీద ఉంచుకోవాలి. ఇది కాళేశ్వర ముద్ర. ఇలా మరొకసారి చెప్తాను. కాళేశ్వర ముద్ర. ఈ 3 ఫింగర్స్ ఇలా పెట్టి బొటకన వేలు కూడా ఇలా కలిపి ఉంచి చూపుడు వేలు ఇలా స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అలాగే ఇంకొక ముద్ర నిద్రా ముద్ర. మనం పొద్దుటి నుంచి పనులు చేసి అలసిపోతాం. అయినా సరే నైట్ టైం నిద్ర పట్టని వాళ్ళు చాలా మంది, నిద్రలేమితో బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి ముద్ర ఎడమ చేతిని ఇలా ఉంచుకుని నాభి భాగం దగ్గర ఉంచుకోవాలి. కుడి చెయ్యి జ్ఞానముద్ర. జ్ఞానముద్రని ఇలా ఎడమ చేతి మధ్య భాగంలో ఉంచాలి. ఇలా నాభి భాగం దగ్గర ఉంచుకుని ఒక 10 మినిట్స్ రోజు పొద్దుటి కానీ సాయంత్రం, మధ్యాహ్నం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఇది నిద్రా ముద్ర. ఇది మనం పడుకునేటప్పుడు కూడా ఒక 5 మినిట్స్ వేసుకుని నైట్ టైం పడుకునేటప్పుడు వేసుకుని అలా కూర్చుంటే గనక జాయిగా నిద్రలోకి జారుకోవచ్చు. ఇవండి ఈ రోజు ముద్రలు. మళ్ళీ చూపిస్తాను. ఈ అరిచేతిని ఇలా ఉంచుకోవాలి నాభి భాగం దగ్గర. కుడి చేతి అరిచేతిని, ఎడమ చేతి అరిచేతిని, అలాగే కుడి చెయ్యి జ్ఞానముద్ర. ఆ జ్ఞాన ముద్రని అరిచేయి మధ్య భాగంలో ఉంచుకోవాలి. ఇది నిద్రా ముద్ర. ఓకేనండి? ఓకే అండి. ఈ 2 ముద్రలు ఈరోజు క్లాస్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిద్ర ముద్ర అలాగే వ్యసన ముద్ర 2 కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.